మెయిన్ ఇది విద్యాశాఖకు సంబంధించిన అంశం కదా. మరి రేవంత్ రెడ్డి దానికి బాధ్యత వహిస్తా ఉన్నాడు విద్యాశాఖకు. ఆయన దగ్గర దాకా పోయిందా ఈ అంశం? రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే మొన్ననే ఈ బిల్లు కన్నా ముందు మేము అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తాం. ఇండస్ట్రీ పాలసీ, బీసీలకు ఇండస్ట్రీ పాలసీ తేవాలి. ఎందుకంటే పేదరికం చాలా ఉన్నది. పేదరిక నిర్మూలన అయినప్పుడే ఈ సమాజం నిర్మాణం మంచి జరుగుతుంది. బీసీలు బాగుపడ్డప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. మెజార్టీ ప్రజలకు లాభం జరిగినప్పుడు తెలంగాణ ఇట్లా బంగారు తెలంగాణ అవుతుంది. ఈ అంశం కూడా చెప్పాము. ఒకటి, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయండి అన్న. కోర్సులు అయిపోతున్నాయి. కోర్సులు అయిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా 3.5 సంవత్సరాల బకాయిలు అట్లనే ఉన్నాయి. ఇంతవరకు ఇయ్యలే. ఇంటర్మీడియట్, డిగ్రీ, అదే ఇంజనీరింగ్ పిల్లలు ఏడుస్తున్నారు. అలా మెడలో ఉన్న పుస్తకాలు తల్లి పుస్తకాలు తెచ్చి అమ్మే కానీ ఫీజులు కట్టలేకపోతారు. ఒకవైపు కాలేజీ యాజమాన్యం నరరూప రాక్షసులా బిహేవ్ చేస్తుంది కొన్ని కార్పొరేట్ కాలేజీలు అన్న అంశాన్ని మేము తీసుకుపోయినాం. ఉద్యమాలు చేసినాం, పెద్ద గర్జనలు పెట్టినాం. మేము ఇస్తామని మొన్న అరకూర బకాయిలు ఇచ్చారు. ఇంకా మెజార్టీ బకాయిలు ఉన్నాయి. కానీ ఇదేమవుతుందంటే ఆదిలోనే అంశపాదం అన్నట్టు కుల వృత్తుల నుంచి, గ్రామీణ స్థాయి నుంచి కుమ్మరి పని చేసుకునేటోళ్ళు కావచ్చు, లేకపోతే ఈ చెరువుల చేపలు పట్టేటోళ్ళు కావచ్చు, కళ్ళు గీసే కార్మికుల కొడుకులు కావచ్చు, అదేవిధంగా మన గొర్రెల కాపర్లు కావచ్చు, అనేక బీసీ కులాల్లో ఉన్నది వృత్తులు. ఈ వృత్తుల నుంచి పిల్లలు వచ్చి ఈరోజు మంచి కాలేజీలో సీట్ వస్తే వాని కుటుంబం బాగుపడుతుంది, వాని గ్రామం బాగుపడుతుంది, గ్రామం బాగుపడితే మండలం బాగుపడుతుంది, మండలం బాగుపడితే రాష్ట్రం, జిల్లా బాగుపడుతుంది. కానీ నువ్వు ఆదిలోనే అంశపాదం అన్నప్పుడు 10,000 ర్యాంకు కటాఫ్ అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. మీరు తిని తాగే చాయ్ బిస్కెట్ల ఖర్చు అంత కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం మెయింటెనెన్స్, మంత్రుల కార్యాలయం మెయింటెనెన్స్, ఇప్పుడు గత 15 సంవత్సరాల కింద ఉన్న మెయింటెనెన్స్ పైసలు అయిపోయింది తీసుకుంటారా? 100 కోట్లు. మొన్న గంధాల పోటీలో ఓనికి మంచి ఓనికి చెడు మనకు తెలియదు దాని గురించి. కానీ దానివల్ల ఉపయోగం ఎంతో కూడా మనకు అర్థం కాదు. కానీ దానికోసం ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసింది. మన పిల్లలు, మన తెలంగాణ పిల్లలు, మన తెలంగాణ రేపొద్దున భవిష్యత్ పౌరులు, రేపు పొద్దున వీళ్ళు ముందుకు పోవాలంటే నువ్వు 10,000 ర్యాంక్ కటాఫ్ పెట్టి కామన్ ఫీజు 45,000 చేశారండి. ఒక పిల్లగాడు చదువుకుంటే పనికి మాలిన కాలేజీకి పోయినా 45,000 రూపాయలు కామన్ ఫీజు చేసింది. ప్రభుత్వం 35,000 ఏ విధంగా ఇస్తుంది? ఇప్పుడు ఆ రోజు ఎమ్మెల్యేల జీతం, ఈ రోజు ఎమ్మెల్యేల జీతం ఒకటే ఉందా? ఆ రోజులో మంత్రుల జీతం, ఈ రోజులో మంత్రుల జీతం ఒకటే ఉందా? మీరేమో ల్యాండ్ క్రూజర్లో తిరగాలి, 1,90,00,000 విలువ చేసే కార్లలో వీళ్ళు తిరుగుతురు. ఏమన్నా మేము పాతోనియా కొత్తోనియా మాకు అనవసరం. మీరైతే లగ్జరీగా తిరుగుతురు కదా. ఒక పిల్లగాడు కనీసం 1,00,000 రూపాయలు ఫీజు కట్టే కాలేజీలో చదవద్దా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. ఈ ర్యాంకు నిబంధన ఎత్తేయకుండా మేము ఇదే విధంగా పోతాంటే మాత్రం ఖచ్చితంగా మేము బీసీ విద్యార్థి సంఘంగా చేయాల్సిందేదో మేము చేస్తాం. రాష్ట్రాల్లో ఉన్న బీసీ వర్గాలంతా ఒక్కటి చేసి రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగే విద్యార్థులతో పెట్టుకుంటే బెర్లిన్ గోడలే కూలినాయి. ఇదేం పెద్ద సమస్య కాదు. మీరు మంచి చేస్తామంటే మేము ఖచ్చితంగా మంచి అంటాం. మేము చెయ్యమంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య ఉండదు.